యోగాంతర కార్యక్రమం కష్టాలు పాల్గొనే ప్రజలకి విపరీతంగా వచ్చి పడ్డాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు సమయం 7:25 అయింది. ఇప్పటికీ కూడా ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ ప్లేస్ లేక మళ్ళీ అందరూ తిరిగి వచ్చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా సరైన సమయానికి ఎవరో కూడా అక్కడ చేరుకోలేకపోయారు. తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరినప్పుడు సిటీ నగరంలో ఉన్న వాళ్ళంతా కూడా తెల్లవారుజాము 4 గంటలు బయలుదేరినా సరే అక్కడ నిర్దేశించిన సమయానికి అక్కడ ఎవరో కూడా చేరుకోలేకపోయారు. కనుక వాళ్ళందరూ కూడా ఇంకా ప్రోగ్రామ్ అవుతున్నప్పటికీ కూడా మధ్యలో వాళ్ళు వెనుదిరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ బస్సులన్నీ కూడా జనాలు దిక్కంటనే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళని ఉదయం 5:30 కల్లా అక్కడ దింపాలి, కానీ ఎవరో కూడా అక్కడ దింపలేకపోయారు. ఏంటి ప్రోగ్రామ్ ఇంకా అవుతుంది కదా, మధ్యలో ఎందుకు వచ్చేసారు మీరు? ఏమ్మా చూసారుగా, కొంతమంది ఇంకా చెప్పడానికి కూడా మొహమాట పడుతున్నారు. ఈ మొత్తం బస్సుల్లో అందరూ కూడా మొత్తం తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి మొత్తం. ఏంటి ప్రోగ్రామ్ అవుతుంది కదా, ఇంకా వెళ్ళిపోతున్నారు ఏంటండి? మరి అక్కడ ఒక ఖాళీ లేవు, కూర్చోడానికి లేదు. అంటే మీకు కంపార్ట్మెంట్ కేటాయించారు కదా, మరి ఆ కంపార్ట్మెంట్ లో మీరు కూర్చోలేదు? లేదు, ఆ లైన్ ప్రకారం వాళ్ళు ఇవ్వట్లేదు ఏమీని. అసలు మాకు ఖాళీ లేదు, కింద కూర్చోడానికి కూడా లేదు. వచ్చేసాం చూసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అన్న A17 అన్న ఆరులో. ఓకే, మరి మీకు ఇచ్చిన కంపార్ట్మెంట్ ఎక్కడ? మాకు బస్సులు అయితే మాత్రం ఒక 50 పెట్టారన్న. ఇక్కడైతే మాత్రం నుంచో పెట్టారన్న. అక్కడ బస్సులు పెట్టారు, ఇక్కడ నుంచో పెట్టారు. QR కోడ్ ఏమో వాళ్ళు 1500 ఇచ్చారట. ఆ 1500 కాకుండా ఇక్కడ 5000 మందిని తెచ్చారు. ఎవ్వరికి కూడా ప్లేసులు లేవు. ఒకరికి మ్యాట్ లేదు, ఒకరికి టీషర్ట్ లేదు. అవన్నిట్లు కూడా కొట్టుకున్నారు. అందరూ నడిచి వచ్చేస్తున్నారు బస్సులు లేక. అంతవరకు కూడా ఉండలేక ఫస్ట్ టైం ఏమో ఫెయిల్ ఏమో నాకు తెలిసి ఇంత ఇల్లు దగ్గర ఉంది కాబట్టి మీరు నడిచి వెళ్ళిపోతున్నాం. మాకు ఇక్కడ పెట్టారు కాబట్టి అదేది భీముల దగ్గరలో ఎక్కడో లేకపోతే ఉప్పాడ గట్ట పెడితే మేము ఇంక రాలేము. ఆ బస్సు వచ్చే వరకు మేము వెయిట్ చేయాల్సిందే. కార్యక్రమం ఎలా జరిగింది? తావులో కార్యక్రమం లేవు, నాకు ఏమీ లేవు. కార్యక్రమం కాదు, మేము వెళ్ళిందే మొత్తం ఫెయిల్. అసలు అయితే మేము చెప్పాలంటే ఫెయిల్. మేము వెళ్ళిన తర్వాత నుంచుని వెయిట్ చేసి సీట్లు ఎత్తారేమో. నేనైతే లిటరల్లీ పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి అక్కడ ఉన్న వాలంటీర్ దగ్గర నుంచి కమిషనర్ మేడం వరకు కూడా నేను ఫైట్ చేశాను. కమిషనర్ మేడం గారు అడిగితే నేను వెయిట్ చేయాలి సార్ అంటున్నారు ఆవిడ. కమిషనర్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరితో నేను ఒకనే ఫైట్ చేశాను. అందరూ లేడీస్ ఉన్నారండి, ఇంతమంది వచ్చారండి అని అడిగితే ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వలే. చాలా టైం అడిగాను, ఇంకా వాళ్ళు నాకు తెలియదండి. మీ కేటాయించిన కంపార్ట్మెంట్ మీరు వెళ్ళుంటే అవుతుంది, కానీ అక్కడ తీసుకెళ్ళకపోయారు. యాజ్ ఇట్ ఈస్ కంపార్ట్మెంట్ తీసుకెళ్తే అక్కడ ఫుల్ అయిపోయింది. మిగతా వాళ్ళంతా అక్కడ తీసుకొచ్చారు. ముందు వెళ్ళిన వాళ్ళని అంటే వీళ్ళు ఏంటంటే వాలంటీర్లు 1500 మంది వెళ్ళారు కదా, వాళ్ళు ఎవరు వెళ్తే వాళ్ళకి టీషర్టు ట్యాగు ఇచ్చేసి కూర్చోబెట్టేశారు. అక్కడ A17 బస్సులు లేట్గా వెళ్ళాయి, తీసుకురావడం లేట్ అయింది. అందరూ వెళ్ళారు ఒకేసారి. మనం ఒక 1000 మంది అంతా ఒకేసారి వెళ్ళాం. అందరూ అలాగే ఫ్లోటింగ్ లైన్లో నుంచోబెట్టి అక్కడికి ఇక్కడికి తిప్పారు అక్కడికి ఇక్కడికి తిప్పిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఇంకెక్కడ లేవు. నేను అలా తిరుగుతూనే ఉన్నాను. లాస్ట్కి ఇంకెవరు అవ్వలేదు. ఇంకా మేము వస్తాం ఇంకా డిసప్పాయింట్ అయ్యి. మొత్తం మీద ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా కష్టాలు పడ్డామని చెప్పడమే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రోగ్రామ్ కోసం వెళ్ళారు, కానీ అక్కడ కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదని. ఎందుకంటే వీళ్ళ కేటాయించిన కంపార్ట్మెంట్ కాక ఇతర కంపార్ట్మెంట్ల వాళ్ళని కూడా అక్కడ తీసుకొచ్చి ఆ కంపార్ట్మెంట్లో చేర్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందుకు ప్రధానంగా కారణం కొన్ని బస్సులు చాలా ఆలస్యంగా రావడం సిటీలోకి, ఆ నిర్దేశించిన సమయానికి అక్కడ చేరుకోలేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు బస్సులు కనీసం హైవే మీద వచ్చేసరికి 7 అయిపోయింది. అప్పటికే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కనుక అప్పటికి తప్పక మరి పోలీసులు ఏంటంటే ఎక్కడ ఏ ఖాళీ దొరికితే అటువైపు పంపించేశారు. మొత్తం అందరినీ కూడా వాళ్ళంతా ఎక్కడికక్కడ సర్దుకునే పరిస్థితి తీసుకొచ్చారు. రోడ్ల మీద పెద్ద ఎత్తున మొత్తం అంతా కూడా బీచ్ రోడ్డు మొత్తం అంతా జనాలు వచ్చింది. జనాలంతా కూడా అక్కడే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే కేవలం వాళ్ళకి కేటాయించిన టీషర్ట్లైనా కనీసం మ్యాట్లైనా దొరుకుతాయని చెప్పి ఆశించారు, కానీ కొంతమందికి అవి కూడా దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రోగ్రామ్ ఇంకా ఇప్పుడు జరుగుతుంది, ఇంకా పూర్తి కూడా కాలేదు. 7:45 వరకు ప్రోగ్రామ్ ఉంది, కానీ అందరూ కూడా 7:15కే అంత వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. కొంతమంది బస్సులు కూడా దిక్కంటే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిర్దేశించిన కంపార్ట్మెంట్ కానీ అక్కడికి చేరుకునే పరిస్థితి లేదు. అక్కడికి వెళ్ళాలంటే మరొక గంట సమయం పట్టే పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళంతా కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కరు కూడా కొంతమందికి మ్యాట్లు దొరికితే మ్యాట్లు పట్టుకుని అలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇదే పరిస్థితి మొత్తం అన్ని చోట్ల ఉంది. ఎక్కడ చూసినా సరే బస్సులు ఇంకా 100 బస్సులు ఇంకా వెళ్తూనే ఉన్నాయి. సమయం ఇప్పుడు 7:30 కావస్తుంది, కానీ ఇంకా జాతీయ రహదారిపై బస్సులు ఇంకా యోగా కోసం జనాలు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం మరోవైపు ఏమో ఇక్కడ యోగా కార్యక్రమం కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చోవడం కూడా ప్లేస్ లేక అంతా తిరిగి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయిన పరిస్థితి. దూరంగా వెళ్ళాల్సిన వాళ్ళంతా కూడా ఎక్కడ సమయం భావం వల్ల ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు దిగిపోవడం పరిస్థితి వచ్చింది. కనుక ఒకే దగ్గర మొత్తం కంపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా కిక్కిరిసిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటి ఇంకా మీరు ప్రోగ్రామ్ ఇంకా ముందు వచ్చేస్తున్నారు, ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నాయండి అక్కడ? బానే ఉందండి, చాలా బాగుంది. మధ్యలో ఎందుకు వచ్చేస్తారు? లేదు సార్, ఇక బాగా చిన్నపిల్లడు ఉన్నాడు అని ఇలా మొత్తం అనేక మంది వస్తూనే ఉన్నారు. ఏంటి ఎలా జరిగింది? ఏం చేయాలండి, కనీసం టీషర్ట్లు ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు, మమ్మల్ని నిలబెట్టేశారు. ఏమని అడిగితే ఎవరు పట్టించుకోలేదు, చేయలేదు. యోగాలో పాల్గొన్నారా లేదా? పాల్గొన్నాము, మాకు ఏటి ఇవ్వలేదు, ప్లేస్ కూడా ఇవ్వలేదు. అడుగుతుంటే గసిరేశారు.
పంపించారు మీకు ఏటి లేవు అడుక్కుంటూనే వచ్చే తప్పలే. మీకు ఇచ్చిన మీకు కేటాయించిన కంపార్ట్మెంట్కి వెళ్ళారా మీరు? అవును, మా దగ్గరికి వెళ్ళాం కానీ టీవీ లేదు అక్కడ. అంటే మేము ఎవరిని చూడాలి, స్క్రీన్ లేదు. ఇది కూడా మేము తోసుకుంటూనే వచ్చింది, మేము అక్కడ అడిగితే ఇవ్వలేదు అసలు. ఏటి లేవు అసలు. ప్రోగ్రామ్ ఎలా జరిగింది? ఏ ప్రోగ్రామ్ దాని జరిగితే మాకు అన్యాయం జరిగింది. సో మొత్తం మీద వెళ్ళిన వాళ్ళంతా కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి ప్లేసులు దొరికాయి, కొంతమంది ప్లేసులు దొరకలేదని చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ కంపార్ట్మెంట్లోకి ఇతరులు కూడా రావడంతో ఈ పరిస్థితి వచ్చింది. మరోవైపు పోలీసులు కూడా జాతీయ రహదారిపై 3 గంటల వరకు కూడా ఎటువంటి బస్సులు రాకపోవడం వల్ల ఇప్పుడు ఒకేసారి ఇంత కిక్కిరిసిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బస్సులు కానీ అర్ధరాత్రి 1 గంట 2 గంటల కానీ బయలుదేరి ఉంటే ఈ కార్యక్రమం కోసం వాళ్ళు ఆ సమయానికి ఆ కంపార్ట్మెంట్లు చేరుకుని ఉండేవారు. కానీ అందరూ కూడా తెల్లవారు 4 గంటలకి 3 గంటలకి బయలుదేరారు. అయినా సరే ఆ టైంకి వచ్చినా సరే వాళ్ళకి నిర్దేశించిన సమయానికి ఇక్కడ చేరుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది. సో మొత్తం మీద ఈ యోగా కార్యక్రమం, యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ రికార్డ్ ఏమో కానీ ప్రజలకు మాత్రం విపరీతమైన కష్టాలు మాత్రం తీసుకొచ్చిందని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారు. సరే వెనక క్రౌడ్ అయిపోయి మళ్ళీ తొక్సైడ్ అయిపోయి వెనకాల భయపడి లేచిపోయినాం. పిల్లలు దాళ్ళు వచ్చారు కదా, ఏ తొక్సైడ్ అవుతుంది మళ్ళీ ఏమైనా ఎప్పుడు జరుగుతుందో లేచిపోయినాం. ఎవరి అంతా టీ షర్ట్లు కానీ ఫుడ్ ఐటమ్ కానీ ఏది అందలేదు. ఆ వాటర్ బాటిల్ పడిపోతుండ, ఫుడ్ ఐటమ్ పడిపోతుంది. ఆర్గనైజింగ్ సరిగ్గా లేదు సార్. ఒక ఆర్గనైజింగ్ పద్ధతి అదే ఏం లేదు అసలు. చాలా ఇదిగా ఉంది అసలు. ఏమో ప్రోగ్రామ్ అవ్వకుండా వచ్చేస్తున్నారు. కనీసం ఒక గొడవ లేదండి. ప్రోగ్రామ్ ఇంకా అవుతుంది కదా. అవును, అవతల 3 గంటలకు వెళ్ళాం. మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. కూర్చొని వచ్చేసాం ఖాళీ కూర్చొని. మరి ఇంకా అక్కడ ఏం చేయాలా? ఫుడ్ మేము 3 గంటలకు ఇంటికాడ నుంచి బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 5 అయ్యింది. అలా ట్రాఫిక్ జామ్ అయింది. పోనీ వచ్చేవాడి సరే పోనీ జనాల్ని టీ షర్ట్ లేకపోయినా కూర్చోబెట్టండి అమ్మా, మ్యాట్ లేకపోయినా కూర్చోబెట్టండి అంటే ఇచ్చాము. కానీ కూర్చున్నా సరే ఎవరికి ఏమి ఇవ్వలేదు. టీ షర్ట్ లేదు, ఫుడ్ కూడా ఇవ్వలేదు, కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఇంకా అవుతుంది కదా, మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తారు? ఏమీ లేక ఎంతసేపు నుంచి కూర్చుంటారు. 3 గంటలకు వచ్చారు పెద్దలు, అతను కూర్చున్నారు. ఏం చేస్తారు? అక్కడ ఏం యోగా ఎవరు చేయట్లేదు. స్పీచ్ వింటున్నారు, మ్యాట్లు ఉన్న వాళ్ళు కూర్చుంటున్నారు, మిగతా ఉన్న వాళ్ళు వెళ్ళిపోమా.